ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎన్ సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దుబాయ్ లో జరిగిన అంతర్జాతీయ స్విమ్మింగ్ కాంపిటీషన్ లో సాధించిన విజయానికి ధ్యానమే కారణమని అంటున్న మానస్ సరోవరం ధ్యాన ఆశ్రమ నిర్వాహకులు కళ్ళెం రామిరెడ్డి గారు. విజయనగరంలో సిరిమానోత్సవం రోజుల్లో ఆనందో బ్రహ్మ 10వ వార్షికోత్సవ వేడుకలు. నెల్లూరు పట్టణం ఇంద్రాణి మోక్ష ధ్యాన కేంద్రంలో ఆత్మజ్ఞాన సదస్సు కార్యక్రమం. పశ్చిమ గోదావరి జిల్లాలో సాయిదుర్గా పిరమిడ్ 7వ వార్షికోత్సవ వేడుకలు. పత్రిజీ జన్మస్థలం నిజామాబాద్ జిల్లా సావిత్రిదేవి పిరమిడ్ సెంటర్ లో ఆత్మజ్ఞాన సందేశం మరియు ధ్యానం కార్యక్రమాలు. ఇక వివరాల్లోకి వెళితే విజయనగరం రింగ్ రోడ్ ఐస్ ఫ్యాక్టరీ జంక్షన్ ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో సిరిమానోత్సవం రోజుల్లో ఆనందో బ్రహ్మ 10వ వార్షికోత్సవ వేడుకలు స్పిరిచువల్ టాబ్లెట్స్ వ్యవస్థాపకులు డాక్టర్ జీకే గారి ఆధ్వర్యంలో ఎంతో అత్యద్భుతంగా జరిగాయి. ఈ కార్యక్రమం 3 రోజుల ఆనందో బ్రహ్మ ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు డాక్టర్ జీకే జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించి సంగీత నాదాలతో ప్రాతకాల ధ్యానం నిర్వహించారు. తదుపరి డాక్టర్ జీకే ఆధ్యాత్మిక ప్రసంగం అందించారు. అనంతరం సిరిమాను పేరిట పుస్తకాన్ని సుబ్బరాజు దంపతులతో ఆవిష్కరించారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. దివ్య మార్గదర్శకత్వంలో ప్రజలందరికీ ఆనందాన్ని ఇవ్వడమే, మరి ఆనందంగా ఒక బృందావనంలో జీవించేటట్లు చేయటమే మనందరి యొక్క జీవిత లక్ష్యం. ఆ ఆనందంగా జీవించడానికి వ్యక్తి జీవిత ధ్యేయం తెలియాలి. అది ధ్యానంతో మొదలవుతుంది. ధ్యానం చేయటం వల్ల విశేషమైనటువంటి ప్రాణశక్తిని మనం పొందుతాం. అంతేకాకుండా మన దివ్య నేత్రంతో ఎన్నో లోకాలకు ఆ పౌనపుణ్యాలకి మనల్ని సరిచేసుకుంటాం. దుబాయ్ ఏఐ జదఫ్ ఏఐ వాస్లా స్పోర్ట్స్ క్లబ్ లో జరిగిన అంతర్జాతీయ స్విమ్మింగ్ పోటీల్లో సాధించిన విజయానికి ధ్యానమే కారణం అని అంటున్న తాడేపల్లిగూడెం మానస్ సరోవరం ధ్యాన ఆశ్రమ నిర్వాహకులు కళ్ళెం రామిరెడ్డి గారు. హేమర్ స్పోర్ట్స్ ఎగ్జిబిషన్ ఆధ్వర్యంలో జరిగిన అంతర్జాతీయ స్విమ్మింగ్ కాంపిటీషన్ లో 4 మెడల్స్ సాధించిన తాడేపల్లిగూడెం మానస్ సరోవరం ధ్యాన ఆశ్రమ నిర్వాహకులు కళ్ళెం రామిరెడ్డి. 72 సంవత్సరాల రామిరెడ్డి వారి విజయానికి ధ్యానం మరియు సంకల్ప శక్తే ఇందుకు కారణమని ధ్యానం దారి చూపిన పత్రిజీకి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా 58 సంవత్సరాల వరకు ఈత రాని రామిరెడ్డి 60 సంవత్సరాల వయసు నుండి ఈత నేర్చుకున్నానని, అప్పటి నుండి పలు మెడల్ సాధించానని పేర్కొన్నారు. ఈ క్రమంలో ధ్యానం, సంకల్ప శక్తి సర్వశక్తుల సమ్మిళితమన్న పత్రిజీ మాటలు అక్షర సత్యాలని మరోసారి నిరూపించడం జరిగిందని పేర్కొన్నారు. నెల్లూరు పట్టణం రమేష్ రెడ్డి నగర్ ఇంద్రాణి మోక్ష ధ్యాన కేంద్రంలో ఆత్మజ్ఞాన సదస్సు కార్యక్రమం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ఎంతో అత్యద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బ్రాహ్మణ రత్న మారం శివప్రసాద్ గారు ఇచ్చేసి మాండుకోపనిషత్ అనే అంశంపై అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు. అనంతరం హాజరైన మాస్టర్స్ అందరిచే సామూహిక ధ్యానం చేయించారు. ఆత్మను అస్సత్వములు బాధింపలేదు. అగ్ని తగ్గింపజాలదు, నీరు తడిపివేయజాలదు, వాయువు నెట్టివేయజాలదు. ఆత్మ అవినాశి. అప్పుడు శ్రీరామచంద్రుడు వశిష్ఠుని అడుగుతాడు. యోగ వశిష్ఠంలో పురుష ప్రకరణం అనేటువంటి ఒక విభాగం ఉంది. స్వామి ఆత్మ ఎట్టిది? దాని రంగు ఏమి, రుచి ఏమి, వాసన ఏమి, దాని ఆనుపానులు ఎట్టివి? ఆత్మకు రంగు లేదు, రూపు లేదు, రుచి లేదు, వాసన లేదు. దాన్ని తెలుసుకోవడం ఎట్లా? అది అజం, అవ్యయం, అప్రమేయం. పుట్టుక లేనిది, నాశనం లేనిది, అనంతమైనది. తెలుసుకోవడం ఎట్లా అంటే ఒకే ఒక వాక్యం చెప్తాడు వశిష్ఠుడు. ఆత్మ అవ్యక్తము, అనుభూతము. చెప్పండి ఒకసారి. మళ్ళీ మళ్ళీ
పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం పట్టణం వీరవల్లి వీధిలో సాయి దుర్గా పిరమిడ్ 7వ వార్షికోత్సవ వేడుకలు సాయి దుర్గా పిరమిడ్ వ్యవస్థాపకులు మాస్టర్ సత్యనారాయణ శ్రీదేవి గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కోఆర్డినేటర్ కేవీడి ప్రసాద్ మాట్లాడుతూ పిరమిడ్లు నవీన శక్తి క్షేత్రాలు అని, పిరమిడ్లో ధ్యానం మూడింతల శక్తివంతమని, తద్వారా దీర్ఘకాలిక రోగాలు తగ్గించుకోవచ్చునని తెలిపారు. అనంతరం మాస్టర్ సుబ్బారావు, కమల, కృష్ణవేణి తదితరులు వారి ధ్యాన అనుభవాలను అందరితో పంచుకుని సామూహిక ధ్యానం నిర్వహించారు. నార్మల్, న్యాచురల్, ఈజీ, సాఫ్ట్, సింపుల్, టెండర్డ్, పీస్ఫుల్ అండ్ ట్రాంక్విల్ బ్రెత్. మన వీరవాసరం పట్టణంలో వీరవల్లి వారి వీధిలో పేకేరు దేవి సత్యనారాయణ గారిచే నిర్మించబడిన సాయి దుర్గా పిరమిడ్ 7వ వార్షికోత్సవం సందర్భంగా మనం అంతా సామూహిక ధ్యానంలో ఉన్న వారము. అత్యద్భుతమైన శక్తి క్షేత్రాలు. పిరమిడ్లో ధ్యానం మూడింతల శక్తివంతం. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం పట్టణంలో మాస్టర్ గణేష్ రావు గారి గృహంపై 41 రోజుల ధ్యాన శిక్షణ కార్యక్రమం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాస్టర్స్ వెంకటేశ్వరరావు, రామకృష్ణ జ్ఞానదాతగా విచ్చేశారు. ఈ నేపథ్యంలో వారు మాట్లాడుతూ శాకాహారమే భుజించాలని, శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయాలని తెలియజేసి కొత్త వారికి ధ్యానం నేర్పించి పత్రిజీ ధ్యాన జగత్ నిర్మాణంలో భాగస్వామ్యులు కావాలని అన్నారు. ఈ సందర్భంగా మాస్టర్ ఎర్రమ్మ వారి ధ్యాన అనుభవాలను అందరితో పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ కేవీడి ప్రసాద్, మాస్టర్ సీతమ్మ, లక్ష్మి, రేణుక, సత్యవతి తదితరులు పాల్గొన్నారు. ఉన్న ఏకైక మార్గం శ్వాస. శ్వాసే జీవము, శ్వాసే ప్రాణము. అదే శక్తి. జీవికి ప్రాణాధారం శ్వాస. కూసంత శ్వాస, కొండంత సంజీవని. మీ సంజీవని మీ దగ్గర బయట ఎక్కడ లేదు. సమయమే సాధన, సహనమే ప్రగతి. ఎంత సమయం కేటాయిస్తారో అంత సాధన అవుతుంది. ఎంత సాధన చేస్తారో అంత ఫలితం ఉంది. కష్టే ఫలి. కాయటి ఊపిరిలో గని ఉన్నది, ఊపిరిలో దేవుడున్నాడు యోగ్యుడు. కాయ అంటే శరీరం, ఊపిరి అంటే శ్వాస. కాయటి ఊపిరిలో గని ఉన్నది, ఊపిరిలో దేవుడున్నాడు యోగ్యుడు. మీ శ్వాస రూపంలో 3 కోటి దేవతలు ఉన్నారు. ఉత్తమోత్తములు మీ ఉచ్ఛ్వాస నిశ్వాసలు. అవే మంచి తీర్థములు. నిరంతరం మీ ఉచ్ఛ్వాస నిశ్వాసల ద్వారా మీలో ధ్యాన మహేజం జరుగుతూ ఉంటుంది. అమృతమైన శక్తి మీలో పుడుతూ ఉంటుంది. ఆ శక్తిని ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో 108 రోజుల పాటు విజయవాడ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో అహింసాయుత మహాకరణ శాకాహార ర్యాలీని అత్యద్భుతంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం 93వ రోజులో భాగంగా మాస్టర్స్ విజయవాడలోని ఆర్ఆర్ గార్డెన్స్, డాన్ బాస్కో స్కూల్ మరియు గురునానక్ నగర్ పరిసర ప్రాంతాలలో ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా మాస్టర్స్ శాకాహార ప్రాముఖ్యతను ప్రజలకు వివరిస్తూ నినాదాలు చేస్తూ ప్లకార్డులను ప్రదర్శిస్తూ ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొన్నారు. కొలువై ఉన్నాడు మిత్రులారా. మరి దయచేసి ఓ దయాస్వరూపుడైన మానవుడా, ఓ ప్రేమ స్వరూపుడైనటువంటి మానవుడా, ఓ కరుణతో నిండినటువంటి ఓ మానవుడా, ఇకనైనా ఈ భూమి మీద జీవహింస మానివేద్దాం. ఇకనైనా ఈ భూమి మీద పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో జీవిద్దాం మిత్రులారా. ఏ జీవిని చంపే హక్కు ఎవ్వరికీ లేదు మిత్రులారా. దయచేసి ఇకనైనా ఈ సత్యం తెలుసుకుందాం. మరి మహానుభావుడైనటువంటి ఆత్మజ్ఞాని అయినటువంటి ఆ యోగి అయినటువంటి సంత్ కబీర్ దాసు ఏమని చెప్తున్నాడంటే, ఆవగింజంత చేప మాంసము తిని నీవు 1 కోటి గోవులను దానం ఇచ్చినా సరే నువ్వే ఆ పాపకర్మని అనుభవించి తీరాల్సిందే అని చెప్తున్నాడు మిత్రులారా. మరి దయచేసి ఇకనైనా మేలుకుందాం మిత్రులారా. ఇకనైనా ఈ సత్యం తెలుసుకుని సంపూర్ణ శాకాహారిగా జీవిద్దాం. ఎందరో మహానుభావులు ఈ భూమిని సందర్శించారు. ఎందరో మహానుభావులు ఈ సత్యాన్ని ఊరూరా ప్రచారం చేశారు. మరి ఇకనైనా ఈ విషయం తెలుసుకొని మనం అందరం కూడా సంపూర్ణ శాకాహారులుగా జీవిద్దాం మిత్రులారా. ఏ జీవిని చంపే హక్కు ఏ మానవుడికి లేదు మిత్రులారా. మానవులు ఏ విధంగా అయితే స్వేచ్ఛగా
ఆనందంగా వారి వారి కుటుంబాలతో జీవిస్తున్నారు. అదేవిధంగా సమస్త జీవరాశులు కూడా, అన్ని పక్షులు, అన్ని జలచరాలు, భూచరాలు, వాయుచరాలు అన్నీ కూడా వాటి వాటి కుటుంబాలతో ఆనందంగా మనశ్శాంతిగా జీవించాలి మిత్రులారా. అందుకు ఈ పెద్దన్నయ్య అయినటువంటి ఈ మానవుడు సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం కొత్తపేటలో ఆత్మజ్ఞాన సందేశం కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా నిర్వహించారు ధర్మవరం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ సభ్యులు. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా మాస్టర్ కాశీ విశ్వనాథ్ గారు ఇచ్చేసి నవవిధ ధర్మాలలో ఒకటైన మిత్రధర్మం అను అంశాన్ని భగవద్గీత శ్లోకాల ద్వారా, వేమన పద్యాల ద్వారా అత్యద్భుతమైన జ్ఞాన సందేశాన్ని బోధించారు. అనంతరం మాస్టర్స్ అందరితో సామూహిక ధ్యానం చేయించారు. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం సంజయ్ నగర్ స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ మరియు ఆత్మజ్ఞాన సందేశం కార్యక్రమాలను పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి జ్ఞాన బోధకులుగా మాస్టర్ జయలక్ష్మి గారు ఇచ్చేసి ఆత్మ జ్ఞానాన్ని బోధించి ధ్యానం గొప్పతనాన్ని ఎంతో చక్కగా వివరించారు. అనంతరం హాజరైన మాస్టర్స్ అందరిచే సామూహిక ధ్యానం చేయించారు. ఎందుకంటే నేను ధ్యానం నేను అవతల వ్యక్తి కూడా కావాలి అంటున్నా కాబట్టి ఆటోమేటిక్గా మన ఎనర్జీ వాడకపోతుంది. అంతే. అందుకే ఏమి ఇచ్చినా ఏం మాట్లాడినా ఒక ధ్యాని కుటుంబంలోకి ఎవరైనా వస్తే మంచి నీళ్ళు తాగిపోయినా చాలు వాళ్ళు అంత అదృష్టం వస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఇంటంత అంత ఎనర్జీ లెవెల్స్ నిండిపోయింది. ఎందుకు మీ ఇంట్లో ఏమో ఉంది, ఏం పెట్టినారు ఐస్ క్రీమ్ లాగా అక్కకపోతామంటే నేనేం చేసుకోకపోయేదానికి, నేను ఐస్ క్రీమ్ ఉండమైతే చూడండి నేను చెప్తాను. ఏమో మేడం ఐస్ క్రీమ్ వల్ల ఖరీచేస్తాం వదిన మా మధ్య అంటారు. ఏమో వదిన ఇంకా ఐస్ క్రీమ్ వల్ల కష్టం పోతుంది, మాకు బాగా రాలే కాదు నేనేం చేస్తాను. వనపర్తి జిల్లా అంకూర్ గ్రామం ఆంజనేయ స్వామి దేవాలయంలో ఒకరోజు ఆధ్యాత్మిక బోధన కార్యక్రమం మరియు సామూహిక ధ్యానం కార్యక్రమం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ఎంతో అత్యద్భుతంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి జ్ఞాన బోధకులుగా ఉమ్మడి జిల్లా సమన్వయ కమిటీ మెంబర్ డాక్టర్ రామకృష్ణ గారు విచ్చేసి ధ్యానం ద్వారా మానసిక ప్రశాంతత పొంది బీపీ, షుగర్ తొందరగా కంట్రోల్లోకి వస్తాయని, సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చునని తెలియజేశారు. అనంతరం హాజరైన మాస్టర్స్ అందరిచే సామూహిక ధ్యానం చేయించారు. పత్రిజీ జన్మస్థలం నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణం సావిత్రీదేవి పిరమిడ్ సెంటర్లో ఆత్మజ్ఞాన సందేశం మరియు ధ్యానం కార్యక్రమం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా మాస్టర్ అనుజ పాల్గొని వేమన పద్యాలతో పలు అంశాలను విశదీకరిస్తూ ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం హాజరైన ధ్యానులు అందరితో సామూహిక ధ్యానం చేయించారు. మరి ఒక పద్యంలో కూడా వేమన మాస్టర్ చక్కగా మనకు వివరించారు. అంటే ఉప్పు కర్పూరము ఒకలాగే ఉంటుంది, అది చూడ చూడ రుచులు జాడ వేరు. ఉప్పు కర్పూరం ఒకలాగే కనిపిస్తుంది మనకి, కానీ దాని టేస్ట్, వాటి యొక్క రుచి వేరువేరుగా ఉంటుంది. అంటే దాని అర్థం పురుషుల యందు పుణ్య పురుషులు వేరయ్యా. అందరూ మానవులాగే, మనకు మానవులమే, అందరం మానవులు కరెక్ట్ ఉంటాం, కనబడతాం, కానీ వాళ్ళలో గుణాలు, ధ్యానం చేసేవాళ్ళు, ధ్యానం చేయని వాళ్ళు మనకి డిఫరెంట్ అనేది చాలా చక్కగా అవగతం అవుతుంది. వరంగల్ పట్టణంలో అహింసాయుత మహాకరుణ మెగా శాకాహార ర్యాలీని పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం అక్టోబర్ 29వ తేదీ ఆదివారం నాడు జరగనుంది. ఈ కార్యక్రమం ముఖ్య అతిథులు పిఎస్ఎస్ఎం హైదరాబాద్ మరియు కర్తల్ ట్రస్ట్ బోర్డు చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి గారు మరియు పిఎంసి ట్రస్ట్ బోర్డు చైర్మన్ మరియు పిఎంసి ఛానల్ గౌరవ సలహాదారు దాట్ల హనుమంతరాజు గారు. హైదరాబాద్ ఎల్బీ నగర్ శ్రీ నిర్మలా పిరమిడ్ ధ్యాన మందిరంలో శ్రీ నిర్మలా పిరమిడ్ మాస్టర్స్ ఆధ్వర్యంలో 41 రోజుల ధ్యాన విజయోత్సవ సంబరాలు మరియు
మొక్కల పంపిణీ కార్యక్రమాలు ఎంతో అద్భుతంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం అక్టోబర్ 29వ తేదీ ఆదివారం నాడు జరగనుంది. ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా స్వాగ్ వ్యవస్థాపకులు పరిణతి పత్రి గారు పాల్గొనున్నారు. తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం పేరవరం శ్రీ గౌతమి పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో ఉభయ గోదావరి జిల్లాల సర్వసభ్య సమావేశ కార్యక్రమం పిరమిడ్ మాస్టర్స్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం అక్టోబర్ 29వ తేదీ ఆదివారం నాడు జరగనుంది. ఈ కార్యక్రమం ముఖ్య అతిథులు శ్రీమతి స్వర్ణమాల పత్రి మరియు లక్ష్మణ్ రావు పాల్గొనున్నారు. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా వింజమూరు పిరమిడ్ నగర్ శ్రీ వేదవ్యాస వశిష్ఠ పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో ఆత్మజ్ఞాన తరగతుల కార్యక్రమాన్ని బొద్దులూరు వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం అక్టోబర్ 29వ తేదీ ఆదివారం నాడు జరగనుంది. ఈ కార్యక్రమ జ్ఞానదాతగా మాస్టర్ కృష్ణవేణి పాల్గొనున్నారు. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం కైలాసపురి వరల్డ్ స్పిరిచువల్ హెడ్ క్వార్టర్స్ మహేశ్వర మహా పిరమిడ్ పత్రిజీ శక్తిస్థల్ వద్ద బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ 76వ మహావతరణ వేడుకల కార్యక్రమాన్ని హైదరాబాద్ పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం నవంబర్ 11వ తేదీ శనివారం నాడు జరగనుంది. పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీ ప్రతిరూపమైన పిఎంసి, ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.